బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజకీయ పార్టీలు ఉన్నాయి, బహుజన్ సమాజ్ పార్టీ వంటి పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు స్థాపించినటువంటి పార్టీలు ఉన్నాయి. వీటిళ్లలో కొంతమంది పనిచేయకుండా మొత్తం మనువాదులు అదేవిధంగా అగ్రకులాలు స్థాపించినటువంటి పార్టీలలోనే ఉంటూ ఆ పార్టీలనే గెలిపిస్తూ ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఆ పార్టీలకే కొమ్ము కాస్తూ ఉన్నటువంటి వర్గాలు కూడా ఉన్నారు. కొంతమంది మేధావులు నాయకులు వీళ్ళంతా కూడా ఎవరైతే మళ్ళీ మనువాదులనే తిడుతుంటారు, మనువాదుల దొంగలు అంటారు, మనువాదులే మోసకారులు అంటారు, మనువాదులను పెంచి పోషిస్తున్నారు అని వీళ్ళే తిడుతుంటారు. కానీ వాళ్ళు మనువాదులు నాయకత్వం వహించే పార్టీలలోనే ఉంటూ ఒక మనువాద పార్టీకి కాపలదారుగా ఉంటారు, ఇంకొక మనువాద పార్టీకి వ్యతిరేకులుగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు తెలిసి ఏంటిది అని అంటే తెలంగాణలో కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క వర్గం యొక్క నాయకత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం, ఒక పెద్ద కులస్తుల వర్గం చేతుల్లో ఉంది. మళ్ళీ ఆ వర్గం చేతుల్లో ఉండి ఆ వర్గం కిందనే పనిచేస్తూ ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధనిక వర్గాలు అదేవిధంగా బలమైన కులాలకు ఓటు బ్యాంకుగా ఉంటూ వాళ్ళనే గెలిపిస్తూ మళ్ళీ మొత్తం ఏందనంటే మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద వర్గాలకు వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం చేస్తారు. అంటే రెండు వర్గాలుగా అగ్రకులాలు రెండు గ్రూపులుగా చీలిపోతే కొంతకాలం ఒక అగ్రకులం పక్షాన ఉండి దాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అది ఓడిపోగానే అందులో సరైన ప్రాతినిధ్యం లభించకపోతే మళ్ళీ ఇంకొక బీఆర్ఎస్ లాంటి పార్టీ వస్తే బీఆర్ఎస్ లో చేరిపోయి బీఆర్ఎస్ ను గెలిపిస్తారు. మళ్ళా బీఆర్ఎస్ లో సరైనటువంటి ప్రాతినిధ్యం లభించకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు మొత్తం కూడా. అంటే అక్కడ నాయకత్వం వహించేది అగ్రకులాలులే, కాంగ్రెస్ పార్టీలో పెత్తందారులే, దోపిడీదారులే, అదేవిధంగా వందల కోట్ల ఆస్తులున్న వాళ్ళ చుట్టే తిరుగుతారు, వాళ్ళకు ఓట్లు వేయాలంటారు, కాంగ్రెస్ పార్టీ మంచిది అని అంటారు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు లాభం ఉందని ఊరంతా ప్రచారం చేస్తారు, రాష్ట్రమంతా ప్రచారం చేస్తారు, పాటలు పాడతారు, కవితలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, అన్ని రాస్తారు. తీరా మళ్ళా అక్కడ ఆ పార్టీ సరైనటువంటి ప్రాతినిధ్యం సరైనటువంటి లాభం చేకూరకపోతే మళ్ళీ ఆ పార్టీని వదిలేసి వచ్చి మళ్ళీ ఇంకొక బీఆర్ఎస్ లోకి వచ్చేస్తారు. బీఆర్ఎస్ లోకి వచ్చేసి బీఆర్ఎస్ ను ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మళ్ళా మనువాదులను తిడతారు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న పెట్టుబడిదారులను తీస్తారు, భూస్వాములను తిడతారు, అదేవిధంగా అట్లా చేసింది ఇట్లా చేసింది అని తిడతారు. అంటే కొన్ని గ్రూపులు ఎట్లా తయారైనాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 3-4 గ్రూపులుగా తయారయ్యాయి. వీళ్ళు ఇటువరకు అనేక ఉద్యమాల్లో పనిచేస్తారు, విసిగిపోయి ఇప్పుడు అలా ఉద్యమాలలో లేరు. గతంలో పనిచేసినటువంటి ఉద్యమాల్లో గతంలో వీళ్ళు అనేక రకాలుగా ఉండి అనేక సమానత్వము, సోషలిజము, కమ్యూనిజము, లేకపోతే ఈక్వాలిటీ, లేకపోతే అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా అనేక రకాలుగా మొత్తం ఏంటంటే వేరే వేరే నినాదాల కింద పనిచేసినటువంటి వాళ్ళు 2-3 గ్రూపులుగా ఏర్పడి ఒక అరాచకవాద గుంపుగా వాళ్ళు ఎప్పుడు అసలు ఒక అగ్రకులం పార్టీ నుంచి, ఒక రెడ్డి వర్గం పార్టీ నుంచి, అదేవిధంగా వెలమ వర్గాల పార్టీల నాయకత్వంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వెలమ వర్గం పార్టీ నాయకత్వం నుంచి మళ్ళీ రెడ్డి వర్గం నాయకత్వంలో ఉన్న పార్టీలకు వెళ్ళిపోతారు. ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు. తిరిగి వీళ్ళు అరాచకంగా ఏందనంటే మొత్తం అడ్డగోలిగా మాట్లాడుతుంటారు. గతంలో వీళ్ళంతా కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న అగ్రకులాల నాయకత్వం కింద పనిచేసి జెండాలు మోసి మొత్తం సమాజంలో సమానత్వం గురించి అని చెప్పి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి మొత్తం భూస్వాములు, సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భాషనంతా వాడి కరపత్రాలు రాసి వాళ్ళంతా కూడా ఏంటిది అని అంటే మళ్ళీ ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేశారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక సెక్షన్ బీఆర్ఎస్ ఉద్యమంలోకి వెళ్ళిపోయింది, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఒక 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 గుంపు ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంకొక గుంపు స్వతంత్రంగా ఉండి మొత్తం ఏంటంటే వాళ్ళు ఏ పార్టీ అనేది కూడా చెప్పుకోరు, వాళ్ళ పార్టీ పేరు చెప్పుకోరు, కానీ నిరంతరం మాట్లాడేవాళ్ళు కాంగ్రెసా, కమ్యూనిస్టా, లేకపోతే బీఆర్ఎస్ఆ అనేది కూడా చెప్పుకోకుండా కొన్ని ప్రజా సంఘాలు పెట్టుకొని భాషను మాట్లాడుతూ వాళ్ళు మొత్తం ఏంటంటే అందరినీ తిట్టినట్టుగా, మోసానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా, వాళ్ళు సంస్కరణవాదులుగా ఇక వాళ్ళు ఎప్పుడు ఏది చేస్తే అదే కరెక్టు, వాళ్ళు ఎప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి పనిచేస్తే ఆ రోజులలో అదే కరెక్టు, మళ్ళీ అది వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే తెలంగాణ ఉద్యమమే కరెక్ట్, ఇక మేము వచ్చినాకనే బలపడ్డది, మేమే మునగాళ్ళం, మేమే సూర్యులం, ఇది న్యాయబద్ధమైన పోరాటము అని చెప్తారు. మళ్ళా తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి కేసీఆర్ ఎంట తిరిగి
కేసీఆర్ జెండా మోసి కేసీఆర్ని ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి అందులో ఎమ్మెల్యేల టికెట్లు తీసుకొని ఎంపీ టికెట్లు తీసుకొని రచయితలుగా ఉండి కళాకారులుగా ఉండి మళ్ళీ అందులో ఉన్నప్పుడు అది కరెక్టే, అది మేము కరెక్ట్ పందానే అనుసరిస్తున్నాము, కరెక్ట్గానే ఉన్నాము, మేము కేసీఆర్ ఎమ్మడి తిరగటం కరెక్టే, కవిత ఎమ్మడి తిరగటం కరెక్టే, జేజేలు కొట్టడం కరెక్టే, అప్పుడు అవసరం ఏర్పడ్డది కాబట్టి అప్పుడు మేము అట్లనే ఉన్నాం కాబట్టి మేము ఏది చేసినా కరెక్టే. మళ్ళీ అందులో పదవులు రాకపోతే మళ్ళీ అందులో నుంచి ఒక గ్రూప్ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డిని జయకొడతారు, కాంగ్రెస్ పార్టీని జయకొడతారు. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే టికెట్లను గురించి అందులో బీసీలకు అన్యాయం జరిగినా మాట్లాడరు, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా మాట్లాడరు. మొత్తం కాంగ్రెస్ పార్టీని లేపి బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకుంటారు, బీఆర్ఎస్ ను ఓడగొడతారు. బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి మేమే కారకులము, బీఆర్ఎస్ ను ఓడించింది మేమే అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళా పదవులు దొరకకపోతే మళ్ళా ఒక విడివిడిగా గ్రూపులు పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరెమటి నిలబడ్డా ఒక అగ్రకులం వీళ్ళకు ఉండాలి. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినా వాళ్ళు అగ్రకులాల కిందనే పనిచేయాలి. అదే వాళ్ళు ఉంటేనే వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళు రాస్తారు, వాళ్ళు ఎమ్మటి తిరుగుతారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాబూజీ లేకపోతే బడుగు బలహీన వర్గాల సంఘాలు పెట్టుకొని వాళ్ళ కింద పనిచేయటానికి కాదు, మళ్ళా వెలమ లేదా రెడ్డి వర్గాల పెత్తందారులు ఎవరైతే సంఘాలు పెట్టుకుంటారో వాళ్ళేమంటే తిరుగుతారు, వాళ్ళకే పాటలు రాస్తారు, వాళ్ళకే సాహిత్యం రాస్తారు, వాళ్ళ చుట్టే తిరుగుతారు. ఈ రకంగా ఏంటిది అని అంటే ఎప్పుడు వీళ్ళకు ఒక అగ్రవల పోషించే వర్గం ఒకటి ఉండాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇవన్నీ నడుస్తుంటాయి. కాంశీరామ్ గారు వచ్చినా వీళ్ళు ఉద్యమాల కింద కనిపించవు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ వీళ్ళకు ఆ రిపబ్లికన్ పార్టీ ఇది నిజమైన ప్రజల పార్టీగా కనిపించదు. వీళ్ళు వాటి దరిదాపుల్లో కూడా వీళ్ళు రారు, దూరంగానే ఉంటారు, చూడనట్టే ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము అనేది వీళ్ళ దృష్టిలో అది ఒక ప్రధానమైన ఏజెండానే కాదు. కాబట్టి ఈ రకంగా కొన్ని వర్గాలు బడుగు బలహీన వర్గాల ఏజెండాను దూరంగా పెట్టి అగ్రకులాలు ఇచ్చే ఏజెండాలలో అండ్ల న్యాయం జరుగుతలేదు, ఇళ్ల న్యాయం జరుగుతలేదు, కేసీఆర్ న్యాయం జరుగుతలేదని కొన్నిసార్లు, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయలేదనేది కొన్నిసార్లు మళ్ళీ విడివిడి నాయకులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఎవరైనా బలమైన డబ్బున్న వ్యక్తి ఉంటే ఆ డబ్బున్న వ్యక్తిని లేపటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా అతలాకుతలం చేస్తూ మొత్తం ఏందనంటే సమాజాన్ని మీద ఎప్పుడు ఏదో రకమైన వాయిస్ తోటి కన్ఫ్యూజ్ చేస్తూ తిరుగుతున్నటువంటి సమాజాలు కొన్ని ఉన్నాయి. నేను చేసే విజ్ఞప్తి ఏంటిది అని అంటే బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సరైన వాటా లభించలేదు, ప్రాతినిధ్యం లభించలేదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేశారో ఆ పోరాట వారసత్వంలోకి మనం అంతా పనిచేయాలి. మనం ఏందనంటే ఈ రాష్ట్రంలో పాలక వర్గంగా ఏర్పడాలి. ఇప్పుడు ఏకధాటిగా మొత్తం ఏందనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శూద్ర అగ్రకులాలు అధికారాన్ని కబ్జా పెట్టుకొని ఒక అగ్రకులం మీద వ్యతిరేకత ఏర్పడితే ఇంకొక అగ్రకులాన్ని గెలిపించడానికి వాళ్ళు వ్యూహాలను రచించుకొని ఒకసారి కాంగ్రెస్ గెలవటానికి, ఒకసారి బీఆర్ఎస్ గెలవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీఎస్పీ లాంటి పార్టీలను లేదా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే పార్టీలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళకు సంబంధించినటువంటి తాత్విక పునాది ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలను వాళ్ళు గెలిపించడానికి ఇష్టపడతలేరు ఇప్పుడున్నటువంటి శూద్రాగ్ర కులాలు. మరి మనం కూడా మళ్ళీ వాటికే ఇండైరెక్ట్ గా ఉపయోగపడి అగ్రకులాల చుట్టే తిరిగి అగ్రకులాల చుట్టూ తిరుగుతూ భాషనంతా మొత్తం ఏంటంటే సమానత్వము, సోషలిజము, సామ్రాజ్యవాదము, భూస్వాములు, పెట్టుబడిదారులు, మొత్తం దోపిడీలు, దొంగలు, అసలు మనం పనిచేసేదే వాళ్ళ దగ్గర, తిరిగేదే వాళ్ళ చుట్టూ, వాళ్ళ పార్టీలలోనే ఉంటూ వాళ్ళే మోసం చేస్తున్నారని